టూరిజం పరంగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రధాన కూడలిలో అందుబాటులో ఉండే విధంగా చందూస్ బ్యాంకెట్ హాల్ పేరిట కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం శుభతరుణమని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలి సూర్యభాగ్ చిత్రాలయ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన చందూస్ బ్యాంకెట్ హాల్ ను కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ స్థానికంగా ఉండే ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చి శుభకార్యాలు ఇతర పార్టీలు చేసుకునే వారికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇటువంటి వినూత్న ఆలోచనతో నగరంలో ముఖ్య ప్రాంతంలో ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం స్వాగతించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండి చందు, రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ళుగా విశాఖపట్నంలో మంచి క్యాటరింగ్ సర్వీస్ మనం అందిస్తున్నాం. అలాగే ఈరోజు మనం బ్యాంక్వెట్ హాల్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన ఉడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీద గారు రిబ్బన్ కట్టింగ్. ఇంకో అతి ముఖ్యమైన వ్యక్తి మన కళా హాస్పిటల్ డాక్టర్ గారు కళా వెంకటరమణ గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీద జ్యోతి ప్రజల్పం జరిగింది. సార్ ఎంత ఆదరించినందుకు చాలా సంతోషం. అలాగే మన మీడియా మిత్రులు, మన బంధువులు, మన స్నేహితులు ఆదరించి మంచి అవకాశం మనకు కల్పించినందుకు చాలా సంతోషం.